ఐటీ ఉద్యోగులకు ఊబకాయం వస్తుందట, కాలేయ జబ్బుల ముప్పు ఎక్కువగా ఉన్నదట. సో ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో కూర్చొని తింటున్నాము పని చేస్తున్నాం ఏమవుతుంది? వర్కౌట్స్ లేవు, ఎక్సర్సైజ్ లేదు దీనివల్ల జంక్ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువ మంది లావ్ అవుతున్నారట. దాంతోపాటు లివర్ సంబంధిత వ్యాధులు వస్తున్నాయట. 84% మందిలో MAFLD గుర్తింపట, 84%, అంటే ఆల్మోస్ట్ మెజారిటీకి ఎక్కువ. HCU పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైందట. గంటల కొద్దీ సీట్లలో కూర్చోవడం, విరామం లేకుండా 10-12 గంటలు పనిచేయడం, తీవ్ర ఒత్తిడి కారణంగా ఐటీ ఉద్యోగులకు ఊబకాయం, కాలేయ జబ్బులు వస్తున్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధకులు తన అధ్యయనంలో వెల్లడించారు. HCUలోని మెడికల్ సైన్సెస్ విభాగం ఆచార్యులు కళ్యాణ్కర్ మహదేవ్ నేతృత్వంలో ప్రొఫెసర్ అనిత, పరిశోధక విద్యార్థులు భార్గవ, నందిత ప్రమోదులు ఏడాది పాటు పరిశోధన చేసిరట. ఐటీ ఉద్యోగులను స్వయంగా కలుసుకొని వారిని గచ్చిబౌలిలోని AAG ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించిరట. అనూహ్యంగా 84% మందికి మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నదని తేలిందట. 84%కి ఐటీ ఉద్యోగులు తీసుకునే ఆహారంలో అధిక క్యాలరీలతో పాటు తీయని శీతల పానీయాలు, శారీరక శ్రమ లేకపోవడంతోనే ఈ ఊబకాయం, కాలేయ జబ్బులు వస్తున్నాయి. దీంతో వారు తమ పరిశోధన పత్రాన్ని సైంటిఫిక్ రీసెర్చ్ జర్నల్కు పంపించిరట. దాదాపుగా 3400 మందికి 450 మందికి వైద్య పరీక్షలు చేసిరట. వైద్య పరీక్షలు చేయించుకున్న ఐటీ ఉద్యోగుల్లో 84% మంది ఊబకాయం, ఫ్యాటీ లివర్తో ఇబ్బంది పడుతున్నారట. ఇందులో 5% మందికి కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోయిందట. 71% మంది యువకుల్లో కూడా ఊబకాయం ఎక్కువగా ఉన్నదట. 34% మందిలో జీర్ణక్రియ మొత్తం అస్తవ్యస్తంగా ఉందట. ఆహారం తక్కువ తీసుకుంటున్న అజీర్తి సమస్య వీరిని వేధిస్తున్నది. దీనికి అదనంగా 10% మంది షుగర్తో ఇబ్బంది పడుతున్నారట. షుగర్ పేషెంట్ కూడా ఎక్కువగానే ఉన్నారు, 10% ఉన్నారట. దీనికి ఏంటంటే తిండి తగ్గియాలా, జంక్ ఫుడ్ తక్కువ తినాలా, ఎక్సర్సైజ్ కానీ వర్కౌట్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేయాలి. ఇది ఎక్కువసేపు కూర్చొని పని చేయడం అనేది కూడా ఒక పెద్ద సమస్య.